సో మీలో కొంతమంది సీనియర్స్ ఉన్నారు, ఫ్రెషర్స్ ఉన్నారు. సో ఒక్కోళ్ళు ఒక్కో విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మెయిన్ గ్రూప్స్కి సంబంధించి. ఫ్రెషర్స్ ఆబ్వియస్గా వాళ్ళ సమస్య ప్రిలిమ్స్, మెయిన్స్ గురించి ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళు. సో ఆల్రెడీ మెయిన్స్ రాసిన వాళ్ళు ప్రిలిమ్స్ గురించి కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం విచిత్రమైనటువంటి క్యూరియస్ కేసెస్ తగిలాయి. 3 times 2 times గతంలో ఈవెన్ కంబైన్డ్ స్టేట్లో ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రిలిమ్స్ కోల్పోయారు. సో అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. దేన్ని కూడా లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి కామన్గా ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఇంటిగ్రేటివ్ అప్రోచ్ తోటి ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి అనుగుణంగా చదివే ప్రయత్నం చేయడం ఒక తెలివైనటువంటి పని. సో తెలంగాణ మూమెంట్ పేపర్ లాంటిది సాధారణంగా రిపీటర్స్, మేము ప్రిలిమ్స్ ఎనీ టైమ్ యూ కెన్ హ్యాండిల్ అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు అలాంటి పేపర్ని ఇప్పుడు చదవచ్చు. సో ఎక్కువ ఇప్పుడు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అనేది ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. బట్ ఇప్పుడున్న టైంలో ఒక హార్డ్లీ ఐ థింక్ ఒక 100 days అనుకోండి, మనకున్నటువంటి సమాచారం మేరకు ఒక 100 రోజుల టైం ఉంది. సో ఈ 100 రోజుల్లో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీని ప్రిలిమ్స్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో డీప్గా చదివే ప్రయత్నం చేయండి. సో మూమెంట్ పేపర్ యాక్చువల్గా ఇన్నేవే అది ఒక విధమైనటువంటి ఈజీ పేపర్ ప్రాపర్ పర్స్పెక్టివ్ ఉంటే. అండ్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ తీసుకుంటే ప్రిలిమ్స్లో టఫ్గానే ఉంటుంది, మెయిన్స్లో కూడా టఫ్గానే ఉంటుంది. ఇండియన్ హిస్టరీని తీసుకుంటే మెయిన్స్లో సివిల్ సర్వీసెస్ ఆప్షనల్ స్థాయి క్వశ్చన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చూడండి ఏపీపీఎస్సీ పేపర్స్ గతంలో జరిగినవి కొన్ని తీసుకోండి, యూ విల్ గెట్ అన్ ఐడియా. అంత ఈజీ కాదు. కొంతమంది ఈయన బుక్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి, అందులో ఉన్న క్వశ్చన్స్ ఒకసారి చూసేసుకుంటే అయిపోతుంది. అవి వీలైనంత వరకు సిలబస్ని కవర్ చేయడానికే ట్రై చేసాం. కానీ అవి కూడా ఖచ్చితంగా సరిపోని విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. అవి ఖచ్చితంగా హెల్ప్ఫుల్లే బ్రాడ్ అండర్స్టాండింగ్ కోసం, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్ ఎలా ఉంటుంది అనేది తెలియజేయడం కోసమే వాటిని తయారు చేసాం. అది ఒక చిన్న పాయింటర్ మాత్రం, ఒక డైరెక్షన్ లాగానే ఉపయోగపడుతుంది కానీ అది ఎగ్జాస్టివ్ కాదు. సో ప్రిలిమినరీకి వాట్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. హిస్టరీకి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి. మెయిన్స్కి వచ్చేటప్పటికే వై అండ్ హౌ. ప్రిలిమినరీలో కూడా వై అండ్ హౌ అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. చాలా అనలిటికల్ క్వశ్చన్స్, చాలా లోతైనటువంటి అవగాహనని పరీక్షించేటువంటి ప్రశ్నలు ప్రిలిమ్స్లో కూడా వస్తున్నాయి. కానీ ఇన్ జనరల్గా వాట్, ఏం జరిగింది, ఇన్ఫర్మేటివ్గా వెళ్ళేటువంటి అప్రోచ్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా లోతైన అనాలిసిస్కి సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు. మెయిన్స్కి మాత్రం ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువగా అనలిటికల్ బేస్డ్, క్రిటికల్లీ ఎగ్జామిన్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రిలిమ్స్ అయ్యేలోపే హిస్టరీ సెగ్మెంట్ని చాలా తరోగా ప్రిపేర్ అయితే మీకు తర్వాత పెద్ద బర్డన్ ఉండదు. అప్పుడు మూమెంటో, ఎస్ఏనో కొన్ని మీరు ఏవైతే పెండింగ్ పెట్టుకున్నారో వాటిని అప్పుడు సరదాగా చదువుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇప్పుడున్న టైంలో హిస్టరీని, ఇండియన్ హిస్టరీని చాలా డీప్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది. సిలబస్ వైజ్ చూసుకుంటే తెలంగాణ హిస్టరీ చాలా తక్కువ ఉంది. తెలంగాణ హిస్టరీలో మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ని దాదాపుగా మీరు 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్స్ వస్తాయంటే ఆ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. చిన్న భాషలో చిన్న మార్పులు ఉంటాయి కానీ ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్స్లో కూడా క్వశ్చన్ ఏరియాస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ క్వశ్చన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. ఖచ్చితంగా సింధు నాగరికత మీదో, బౌద్ధం మీదో, వేదిక్ సివిలైజేషన్ మీదో క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ క్వశ్చన్ ప్రతిసారి మీరు ఊహించిన విధంగా వస్తూనే ఉంది. మిడివల్ టైమ్స్లో కూడా కొంచెం డీపర్ క్వశ్చన్స్. ఇంకా మోడర్న్ ఇండియా అయితే దానికి అంతే లేదు, అది ఒక సముద్రం. మూమెంట్స్, బేసిక్ మూమెంట్స్, నాన్ కోఆపరేషన్ మూమెంటు, సివిల్ డిసోబిడియన్స్ మూమెంటు, క్విట్ ఇండియా మూమెంటు, సో హై పాయింట్స్ ఆఫ్ ద నేషనల్ మూమెంట్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా జనరల్గా వచ్చే క్వశ్చన్స్ కాకుండా ఇంకొంచెం పక్కకు వెళ్ళి రకరకాల పర్స్పెక్టివ్స్ని టెస్ట్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్యాసివ్ ఫేజెస్ ఆఫ్ ద నేషనల్ మూమెంట్ 1920 to 27, 30 to 39 ఈ ఫేజెస్లో జరిగినటువంటి వాటి మీద చాలా డీప్గా అడుగుతూ ఉన్నారు. సో క్రిటికల్లీ ఎగ్జామిన్ ది అజెండా అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్వరాజ్ పార్టీ, ఇట్లాంటి వాటిలోకి వెళ్తున్నారు. సో చాలా సందర్భాల్లో కాంగ్రెస్ క్లాసెస్కి మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్ ఎలా ఉన్నాయి, ఆ డైనమిక్స్ ఎలా ఆపరేట్ అయ్యాయి వాటి మీద క్వశ్చన్స్ ఇస్తున్నారు. సమ్ టైమ్స్ పర్సనాలిటీస్, అవి కూడా డైరెక్ట్గా అడగట్లేదండి. 2017 అనుకుంటాను ఏబిపిఎస్సిలో ప్రశ్న ఇచ్చారు. 3 ప్రశ్నలు మీకు చెప్తాను. ఆ 3 ప్రశ్నల్ని సీనియర్స్ అనుకున్న వాళ్ళు, హిస్టరీని మేము బాగా డీప్గా చదివామనుకున్న వాళ్ళు మీరు ఎంతవరకు వాటిని ఆన్సర్ చేయగలరో ట్రై చేయండి. ఒక ప్రశ్న యాన్షియంట్ ఇండియాకి సంబంధించి, ద పోస్ట్ మౌర్యన్ ఆర్ట్
reflected the material conditions of the times. Post-Mauryan arts reflected the material conditions of the times. మౌర్యానంతర యుగం నాటి కళ నాటి భౌతిక పరిస్థితుల్ని ప్రతిఫలింపచేస్తుంది. ఇది ఎగ్జామ్ హాల్లో కనిపించినప్పుడు ఎంతమంది దీని ముందు అర్థం చేసుకొని రియాక్ట్ అవుతారు? సో ఎగ్జామ్ హాల్లో మీ రియాక్షన్ టైం చాలా తక్కువగా ఉంటుంది. ముందు అసలు ఇలాంటి క్వశ్చన్స్ చూడగానే సగం మంది అయిపోతారు. ఎందుకంటే అసలు ఆ ఫార్మాట్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. పోస్ట్-మోడర్న్ ఆర్ట్ అంటే చదువుతారు, గాంధార, మధుర, అమరావతి అనో ఇంకేదో వచ్చిందనో వాటి గురించి చదువుతారు. కానీ హౌ దట్ ఆర్ట్ రిఫ్లెక్ట్స్ ద మెటీరియల్ కండిషన్స్ ఆఫ్ ది టైమ్స్, సమకాలీన పరిస్థితులు ఆ కళలో ఎలా ప్రతిఫలించబడ్డాయి. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది ఆర్ట్? మౌర్యానంతర యుగంలో కళలో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, భావనలు ఏంటి, కళ అభివ్యక్తిలో ఉన్నటువంటి రూపాలేంటి, పద్ధతులేంటి, శైలులేంటి, అసలు వాటికి మెటీరియల్ కండిషన్స్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అలానే మిడివల్ టైమ్స్లో, ఇన్ మిడివల్ టైమ్స్ టెంపుల్ సర్వ్డ్ యాజ్ ఆర్ టెంపుల్ బికేమ్ ఎ స్టేట్ విత్ ఇన్ ద స్టేట్. ఎక్స్ప్లెయిన్. టెంపుల్ బికేమ్ ఎ స్టేట్ విత్ ఇన్ ద స్టేట్. మధ్యయుగాలలో మధ్యయుగ భారతదేశంలో దేవాలయం రాజ్యం లోపలి రాజ్యంగా పనిచేసింది. ఇలాంటి ప్రశ్నలు పడితే బౌన్సర్లే ఇక ఎగ్జామ్ హాల్లో. హిస్టరీ ఆప్షనల్ డీప్గా చదివిన వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా వీటిని ఎన్కౌంటర్ చేయలేకపోతున్నారు. అలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. మోడర్న్ టైంలో, మోడర్న్ పీరియడ్కి సంబంధించి ఒక సింపుల్ ప్రశ్నలాగా కనిపించేది 2017లో ఇందాక చెప్పుకున్నది. గాంధీ వాజ్ సెయింట్ అమాంగ్ ది పొలిటీషియన్స్ అండ్ పొలిటీషియన్ అమాంగ్ ది సెయింట్స్. సో గాంధీ మీదే అడుగుతున్నారు. ఇంకా పాపం హిస్టోరియన్స్ ఇంకా క్షమిస్తున్నారు. పొలిటీషియన్స్కి ఆల్రెడీ ఆయన జోకర్ అయిపోయాడు, కానీ హిస్టోరియన్స్ స్టిల్ సావ్ సర్టన్ రిగార్డ్ ఫర్ గాంధీ. అందుకని ఆయన మీద ఇంకా ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన ఇంపార్టెంట్ పర్సనాలిటీని అనుకుంటున్నారు కాబట్టి ఇంకా ఆయన మీద ప్రశ్నలు వస్తూనే ఉంది. సో ఈ ఫార్మేట్లో గాంధీ మీద యూపీఎస్సీలో రకరకాల ప్రశ్నలు అడిగారు. ఎక్స్ప్లెయిన్ ద మిస్టిక్ ఆఫ్ గాంధీ అని అడిగారు లేట్ 90sలో. గాంధీ మర్మాన్ని విశ్లేషించండి. మర్మం అంటే ఏంటంటే అసలు వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిజ్ అప్పీల్, అంత మాస్ అప్పీల్ ఎందుకు వచ్చింది అనే ఫార్మేట్లో ఒకటి అడుగుతున్నారు. ఆ తర్వాత వై హీ బికేమ్ ద మోస్ట్ పాపులర్ లీడర్ ఆఫ్ ది నేషనల్ మూవ్మెంట్. అవి చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఒక విధంగా. ఇవేంటి సెయింట్ అమాంగ్ ద పొలిటీషియన్స్ అండ్ పొలిటీషియన్ అమాంగ్ ది సెయింట్స్ అంటే ఎంత డీపర్గా ఇందులో మీరు ఎక్కడ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ పేరు కానీ సివిల్ డిజెంట్ మూవ్మెంట్ కానీ మెన్షన్ చేయకుండా ఆన్సర్ రాయొచ్చు. సో మెయిన్స్ అప్రోచ్ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి. డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సింధు నాగరికత, పట్టణ నాగరికతను వివరించండి, పట్టణీకరణ లక్షణాలను వివరించండి, ఎక్స్ప్లెయిన్ ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ అర్బనిజం. అవి అందరూ రాస్తారు. ఒక 4-5 మార్కులు అందరికీ పడతాయి. వాటి వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఇలాంటి క్వశ్చన్స్ 2-3 మీరు హ్యాండిల్ చేయగలిగితేనే యూ కెన్ బికమ్ ద విన్నర్స్. మీరు ఖచ్చితంగా సక్సీడ్ అవ్వాలంటే ఇలాంటి కష్టమైనటువంటి ప్రశ్నల్ని సంతృప్తికరంగా మీరు హ్యాండిల్ చేయగలగాలి. సో ఇందులో మొదటి ప్రశ్న తీసుకోండి. పోస్ట్-మోడర్న్ ఆర్ట్ రిఫ్లెక్టెడ్ ద మెటీరియల్ కండిషన్స్ ఆఫ్ ద టైమ్స్. నాటి భౌతిక పరిస్థితులు ఆ నాటి కళలో ప్రతిఫలించబడ్డాయి అంటే మీరు ఏం రాయగలుగుతారు, ఏం రాస్తారు? సో వాట్ ఆర్ ద మెటీరియల్ కండిషన్స్ ఏంటో మీకు తెలియాలి. వాట్ వాజ్ ద మెటీరియల్ కండిషన్ ఆఫ్ ద టైమ్స్? అప్పుడు ఏం జరుగుతూ ఉంది? పోస్ట్-మోడర్న్ టైమ్స్ అనగానే రమలాతాపర్ ఏం చెప్తున్నారు? ఆ టైంకి ఒక పేరు పెట్టేసింది ఆవిడ. ఇట్ ఈజ్ అ మర్కంటైల్ ఏజ్ అంది. ఇది వాణిజ్య యుగం అంది. అంతర్గత వాణిజ్యము, అంతర్జాతీయ వాణిజ్యం, బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఫ్లారిష్డ్ లైక్ ఎనీథింగ్. ఈస్ట్ రోమన్ ఎంపైర్ తోటి విపరీతంగా ట్రేడ్ జరిగినటువంటి టైము. సో అంతగా వాణిజ్యం వికసించింది. వాణిజ్యం వికసించింది అంటే వస్తూత్పత్తి పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది అంటే ఎవరెవరికి డిమాండ్ పెరిగింది సమాజంలో, ఏ వర్గాలు ఫ్లరిష్ అవుతాయి? ఆబ్వియస్గా హ్యాండీక్రాఫ్ట్స్, ట్రేడర్స్ ఫ్లరిష్ అయ్యారు. హ్యాండీక్రాఫ్ట్స్ మెన్, ట్రేడర్స్ ఫ్లరిష్ అయితే వాళ్ళు ఏ రిలీజియన్ సపోర్ట్ చేస్తారు? ఆ సామాజిక సందర్భంలో వాళ్ళు బ్రాహ్మణేతర మతాలని పోషిస్తున్నారు. కాబట్టి ఆబ్వియస్గా ఆ పర్టికులర్ పీరియడ్లో బౌద్ధానికే వాళ్ళు ఎక్కువ ప్యాటర్నేజ్ ఇచ్చారు. పోస్ట్-మోడర్న్ ఆర్ట్ ఈజ్ ప్రిడామినెంట్లీ బుద్ధిస్ట్ ఆర్ట్. గాంధార, మధుర, అమరావతి 3 శిల్పశైలులు దేనికి సంబంధించినవి? ప్రధానంగా బౌద్ధ మతానికి సంబంధించినవి. గుహాలయాలు దేనికి సంబంధించినవి? చైత్యాలయాలు దేనికి సంబంధించినవి? అక్కడ కనిపిస్తున్న ఆర్ట్ మొత్తం కూడా బౌద్ధ మతానికి సంబంధించింది.
ఇంకా లోతుగా వెళ్తే ఆ శిల్పకళ చూస్తే, అమరావతి శిల్పకళ వాటిని చూస్తే మనకేమనిపిస్తుంది? సో బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిజం ఈజ్ పెసిమిజం. బుద్ధుడు చాలా డిప్రెసింగ్ ఫిలాసఫీని చెప్పాడు. షోపెన్హౌవర్ లాంటి వాళ్ళకి అందుకే అది అప్పీల్ అయింది. అంత డీప్ పెసిమిజం అసలు వరల్డ్ హిస్టరీలో ఎవరు చెప్పలే ఆయనకు ముందు, అంత డీప్గా చెప్పాడు ఆయన. సో అలాంటి అంటే మానవ జీవితంలో ఏమీ లేదు, మీరేం తినొద్దు, కంట్రోల్ చేసుకోండి, అన్నిటిని కంట్రోల్ చేసుకోండి, పెద్ద అర్థమేం లేదు దీనికి అనేది చాలా డిప్రెసింగ్ ఫిలాసఫీ. అలాంటి డిప్రెసింగ్ ఫిలాసఫీకి కౌంటర్ ఫిలాసఫీగా మహాయానిజం వచ్చింది, బుద్ధిజంలోంచే వచ్చింది ఈ టైంలో. మహాయానిజం అనేటువంటిది ఆ కాలం నాటి మెటీరియల్ కండిషన్స్ రిఫ్లెక్ట్ చేసినటువంటి ఒక రిలిజన్. సో వస్తుత్పత్తి జరుగుతూ ఉంది, అందరి దగ్గరికి డబ్బులు వస్తూ ఉన్నాయి, జీవితం మీద ఆశ కలుగుతూ ఉంది, ఇంకా అనుభవించాలి, ఇంకా ఏమేమి చేయొచ్చు, ఇంకా ఏమేమి వస్తువులు కొనుక్కోవచ్చు, ఇంకా ఏమేమి టెక్స్టైల్స్ కొనుక్కోవచ్చు, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఆ హ్యాపీనెస్, ఆ జీవితం మీద ఆశ ఆ కళలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. అంత అందమైనటువంటి బుద్ధుడు అసలు డిప్రెషన్ లాగా లేడు ఆయన. సల్లేఖన మతంలో ఉన్నటువంటి జైనానికి అప్పుడు అంత ప్యాటర్నేజ్ లేదు. చాలా ఫుల్లీ రౌండెడ్గా, చాలా లైవ్లీగా అందమైనటువంటి బుద్ధులు వాళ్ళు. అవలోకితీశ్వర పద్మపాన్ని చూడండి, ఎంత అందంగా ఉంటాడైనా, మెట్రోసెక్సువల్ మ్యాన్ లాగా ఉంటాడాయన. సో అది ఆ సైకలాజికల్ కండిషన్ని రిఫ్లెక్ట్ చేసేటువంటి ఆర్ట్ అది. అలాంటి ఆర్ట్ జీవితాన్ని పూర్తిగా అనుభవించాలని కోరుకున్నటువంటి వాళ్ళే అలాంటి కళను సృష్టిస్తారు. సో బుద్ధిజం అంటే కేవలం అది సన్యాసం, నిరాశవాదం కాదు, అందులోంచి ఒక కొత్త ఫిలాసఫీ వచ్చింది. ఇట్ ఈస్ అ కౌంటర్ ఫిలాసఫీ టు ద ఒరిజినల్ ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిజం. మహాయానిజం హోప్ ఇచ్చింది, అందరికీ నిర్వాణం ఉంది. హీనయానం అర్హతలకు మాత్రమే నిర్వాణం అంటే, మహాయానం అందరికీ నిర్వాణం ఉంది. హైపర్ ఆప్టిమిజం అది అక్కడ రిఫ్లెక్ట్ అయింది. మీరు దాన్ని 10 నిమిషాల్లో రాయగలిగితే చాలు. టెంపుల్ స్టేట్ విత్ ఇన్ ద స్టేట్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక హిస్టోరియన్, దాన్ని రేపు క్వశ్చన్గా ఫ్రేమ్ చేస్తారు. స్టేట్ విత్ ఇన్ ద స్టేట్, రాజ్యం లోపలి రాజ్యం. అంటే రాజ్యం లక్షణాలు ఏంటి, అవి టెంపుల్లో ఎంతవరకు రిఫ్లెక్ట్ అయ్యాయి మిడివల్ టైమ్స్లో. ఎర్లీ మిడివల్ టైమ్స్ నుంచి లేటర్ మిడివల్ టైమ్స్కి వచ్చేటప్పటికే బ్రహ్మదేయాలు తగ్గిపోయి దేవదయాలు పెరిగాయి. అంటే అగ్రహారాల సంఖ్య తగ్గిపోయి దేవాలయాలకు దానాలు పెరుగుతూ వచ్చాయి. ఎస్పెషల్లీ ఫ్రమ్ 10th century ఆన్వర్డ్ సౌత్ ఇండియాలో దేవాలయాలకు విపరీతమైన ప్రాధాన్యత పెరిగింది. టెంపుల్ బికేమ్ ద లోకల్ మార్కెట్, టెంపుల్ బికేమ్ ద ఫంక్షన్ హాల్, టెంపుల్ బికేమ్ ది లోకల్ లీగల్ కోర్ట్, టెంపుల్ బికేమ్ ద మ్యారేజ్ హాల్, టెంపుల్ బికేమ్ ది థియేటర్. అన్నిటికీ టెంపులే. సామాజిక జీవితం మొత్తానికి కేంద్రం టెంపులే. రాజ్యం యొక్క లక్షణాలు ఏంటి, రాజుకుండే లక్షణాలు ఏంటి? రాజుకు ఒక సావరినిటీ ఉంటుంది. టెంపుల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ స్పియర్ ఆఫ్ సావరినిటీ ఇన్ మిడివల్ టైమ్స్. రాజుకి ఉద్యోగి స్వామ్యం ఉంటుంది. టెంపుల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ బ్యూరోక్రసీ. రాజుకి కొంత భూమి మీద యాజమాన్యం ఉంటుంది. టెంపుల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ల్యాండ్ ఓనర్షిప్. రాజుకి శాసనాలు చేసే అధికారం ఉంటుంది. దేవాలయ ఉద్యోగుల మీద, దేవాలయ భూముల మీద అలాంటి సావరినిటీ టెంపుల్కి ఉంది. రాజులు, రాయల్ కోర్ట్ బికేమ్ ఏ ప్యాటర్న్ ఆఫ్ ఆర్ట్ అండ్ లెటర్స్. రాజస్థానాలు కళలను పోషించాయి, దేవాలయం కూడా కళలను పోషించింది. స్టేట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూషన్ పాయింట్. ఆదాయ వనరుల్ని రకరకాల సామాజిక వర్గాల మధ్య పంచేదే రాజ్యం యొక్క విధి. ఆ విధి దేవాలయం కూడా నిర్వహించింది. ప్రసాదాల రూపంలో, దేవాలయానికి చేసిన భూముల్ని మళ్ళీ కౌలు రైతులకు ఇచ్చే రూపంలో రకరకాల ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ని, మెటీరియల్ రీడిస్ట్రిబ్యూషన్ టెంపుల్ కూడా చేసింది. ఇట్లా రకరకాల ఫార్మేట్లో మనం టెంపుల్ హౌ ఇట్ ఆపరేటెడ్ యాజ్ అ స్టేట్ విత్ ఇన్ ద స్టేట్ అని చెప్పవచ్చు. సెయింట్ అమాంగ్ ద పొలిటీషియన్స్ ఆర్ పొలిటీషియన్ అమాంగ్ ద సెయింట్స్ అంటే, సో హూ ఈజ్ ఎ సెయింట్ అండ్ హూ ఈజ్ ఏ పొలిటీషియన్ అనేటువంటి ఫండమెంటల్ ఐడియా ఉండాలి. కొంతమంది అభ్యర్థులు అందరికీ తెలిసినటువంటి ఈ పడిగట్టు పదాలతో ఏదో పైన రాసుకుంటూ వచ్చారు. అది అటెంప్ట్ చేయటమే చాలా మంచి విషయం, కానీ సంతృప్తికరంగా అటెంప్ట్ చేయాలి. సో గాంధీలో ఉన్న సెయింట్ని చూడాలి, పొలిటీషియన్ని చూడాలి. సెయింట్ అనగానే మనకు భక్తి మూమెంట్లో ఉండేటువంటి సెయింట్స్ మనకు కనిపిస్తారు. జనరల్గా సెయింట్ అనే దానికి మనకు కనిపించే డెఫినేషన్ ఏంటి, వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఎ సెయింట్? ఒక సాధు పుంగవుడి లక్షణాలు ఏంటి, ఒక నిజమైన సన్యాసి లక్షణాలు ఏంటి, అవన్నీ గాంధీలో ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి మనం చూడవచ్చు. సో సన్యాసి లక్షణాలు ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి? బ్రహ్మచర్యం. గాంధీ బ్రహ్మచార. గాంధీ ఆటోబయోగ్రఫీ మీరు చదివి ఉంటారు. కామంతో రగిలిపోయాడు ఆయన. చివరిదాకా కూడా తన కామాన్ని టెస్ట్ చేసుకుంటూనే ఉన్నాడు కదా. దాని మీద రకరకాల కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. అప్పుడు ఆయన చేసిన పనులు ఇప్పుడు ఎవరైనా చేస్తే ఆయన పోస్కో యాక్ట్ కింద జైల్లో పెడతారని కూడా చెబుతున్నారు. ఏంటంటే ఆయన బ్రహ్మచర్యం ప్రాధాన్యతను గుర్తించాడు. పిల్లలు పుట్టిన తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటించాడు ఆయన. ఈ బికేమ్ ఏ ప్రాక్టీసింగ్ బ్రహ్మచారి ఆఫ్టర్ ప్రొక్రియేషన్.
సంతానోత్పత్తి జరిగిన తర్వాత పనిగట్టుకొని ఆయన బ్రహ్మచారిగా మారాడు. సో అది ఎంతవరకు మంచిది చెడు అందులోని ఎథికల్ యాంగిల్ మనకొద్దు. సన్యాసి లక్షణాలు, సాధువు లక్షణాలు ఆయనలో ఎంతవరకు ఉన్నాయో చెప్తున్నాం. నిరాడంబర జీవనం అది ఓపెనే. గాంధీకి ఏమి ఎలక్ట్రల్ బాండ్స్, సీక్రెట్ ఫండ్స్ ఏమి లేవు పాపం. అంతా ట్రాన్స్పరెంట్గా ఉంది. కాంగ్రెస్ ఫండింగ్ అంతా చాలా ట్రాన్స్పరెంట్గా చేశాడు ఆయన. సో హీ వాజ్ ఎ గుడ్ ఫండ్ రైజర్. బట్ చాలా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా ఆడిటింగ్ చాలా భయంకరంగా ఉండేది. గాంధీ టైంలో కాంగ్రెస్ ఆడిటింగ్ అంత పర్ఫెక్ట్గా పనిచేయించాడు దాన్ని. ఆయన ఎక్కడా కూడా మెటీరియల్ పొజిషన్సే లేవు ఆయనకి కదా, మనకు తెలిసిన విషయమే కదా. చాలా నిరాడంబరంగా జీవించాడు. వినయం ఉండాలి సాధువుకి, అహంకారం ఉండకూడదు. సో చూడండి ఆయన రెటరిక్ అంటే మనం ఆయన క్రిటిక్స్ ఎన్ని రకాలుగానే క్రిటిసైజ్ చేయొచ్చు. సో త్రూ అవుట్ ఈజ్ పొలిటికల్ కెరీర్ మనకి ఇదే కనిపిస్తుంది. హీ వాజ్ ఆల్వేస్ రెస్ట్రైన్డ్ ఇన్ క్రిటిసైజింగ్ హిజ్ పొలిటికల్ అపోనెంట్స్. తన రాజకీయ విరోధులు సైద్ధాంతికంగా కావచ్చు, ఈవెన్ ఫ్యాక్షనిజం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్లో హీ వాజ్ ఆల్వేస్ వెరీ డీసెంట్ పర్సన్, వెరీ హంబుల్, వెరీ ఓపెన్ మైండెడ్గా ఉన్నాడు ఆయన. చిత్తరంజన్ దాస్తో కావచ్చు, సుభాష్ చంద్రబోస్తో కావచ్చు. ద వే హీ ఆపరేటెడ్ యాజ్ ఏ లీడర్, ఇట్ షోస్ హిమ్ యాజ్ ఎ సెయింట్. అందుకని సుభాష్ చంద్రబోస్ అక్కడి నుంచి ఆయన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అన్నాడు. సో అలాంటి సెయింట్ లక్షణాలు ఆయనలో కనిపిస్తున్నాయి. ఇంకేమేమి ఉన్నాయి సెయింట్ లక్షణాలు, సాధువు లక్షణాలు? ఆయన పనులు ఆయనే చేసుకుంటాడు, ఎవరి మీద డిపెండ్ కాడు. వెజిటేరియనిజం, దట్ ఈజ్ అనదర్ పాపులర్ ఫ్యాడ్ ఆఫ్ ఎ సన్యాసి ఇన్ ఇండియన్ కంటెక్స్ట్. సాధు పొంగవులు సాధారణంగా శాకాహారంగా ఉంటారు, దాన్ని కూడా ఆయన చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడు. ఇనిషియల్గా కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాడు, నాన్ వేస్తే వదిలేసాడు ఆయన. ఇట్లా సెయింట్ లక్షణాలు మొత్తం ఆయన దగ్గర కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం పొలిటీషియన్ లక్షణాలు కూడా ఉన్నాయి ఆయన దగ్గర. హీ ఈజ్ ఎ పొలిటీషియన్ పార్ ఎక్సలెన్స్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ నాయకుడు ఏం చేయాలో అవన్నీ చేయటంలో ఆయనకు చాలా అవగాహన ఉంది. ప్రజల్ని ఎలా మొబిలైజ్ చేయాలి, ఈజ్ ద బెస్ట్ మొబిలైజర్. చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని, ముసలి వాళ్ళని అందరినీ కూడా నేషనల్ మూవ్మెంట్లోకి తేవాలంటే ఎటువంటి టూల్స్ వాడాలి, అవి ఆయన ట్రయల్ అండ్ టెస్టెడ్ మెథడ్లో సౌత్ ఆఫ్రికా నుంచి ఆ ఎక్విప్మెంట్తో దిగాడు ఇక్కడ ఆయన. సో ఈ బికేమ్ ఏ క్లాసిక్ పొలిటీషియన్. పొలిటికల్ మెనోవరింగ్, స్ట్రాటజింగ్, టైమింగ్ కూడా తెలుసు. ఎక్కడ మూవ్మెంట్ స్టార్ట్ చేయాలి, ఎక్కడ విత్డ్రా చేయాలి, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్, అనుచరులకు ఉన్నటువంటి పరిమితులు ఏంటి, ప్రజలకు ఉన్న పరిమితులు ఏంటి, ఇవన్నీ కూడా. సమ్టైమ్స్ ఇట్ ఇన్వాల్వ్స్ టేకింగ్ అన్పాపులర్ డెసిషన్స్. అన్ని సందర్భాల్లో జనరంజకమైన నిర్ణయాలే నాయకుడు చేయాల్సిన అవసరం లేదు అని ఆయన సౌత్ ఆఫ్రికాలోనే గుర్తించాడు. సో ఇవాల్ మెచ్యూర్డ్ పొలిటీషియన్. సుభాష్ చంద్రబోస్ని డైరెక్ట్గా వెళ్ళమనకుండా ఆయనంతా ఆయనే వెళ్ళేలాగా చేయగలడు కాంగ్రెస్ నుంచి. సో హీ ఈజ్ టెరిఫిక్ ఆపరేటింగ్ పొలిటీషియన్, బట్ విత్ ఏ హార్ట్ ఆఫ్ ఎ సెయింట్. చాలా పెద్ద కాంట్రాడిక్షన్ ఉంది గాంధీలో, బండిల్ ఆఫ్ కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి. అవి అడుగుతున్నారు, అవి మంచి లాంగ్వేజ్ తోటి చక్కగా హౌ హీ ఆపరేటెడ్ యాజ్ ఎ పొలిటీషియన్ విత్ ఎ మేకప్ ఆఫ్ ఎ సెయింట్. అది మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నించాలి. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతిసారి కూడా ఒక 3-4 క్వశ్చన్స్ ఇలాంటి బౌన్సర్స్ ఉంటాయి. మన టార్గెట్ అవి. అందరూ రాసే ప్రశ్నలు అకాడమిక్గా మనం కూడా రాసి వస్తాం, ఖచ్చితంగా అవే ఉంటాయి. మొఘల్ వాస్తు శైలిని ఉదాహరణలతో కూడా చెప్పండి, ఇట్లాంటివన్నీ ప్రతి చోట ఉంటాయి. సో అవి అందరూ రాస్తారు, అవి రావడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. సో కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి, అది ఇంపార్టెంట్. ఇంకోటి రైటింగ్ ప్రాక్టీస్. ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ సార్లు ఇద్దరు కూడా మీకు డీటెయిల్డ్గా అవి చెప్పుంటారు, నేను మళ్ళీ అది చెప్పను. బట్ దట్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. దిస్ ఈజ్ ఏ రైటింగ్ టెస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆ రైటింగ్ టెస్ట్లో మీ భాష ఎలా ఉండాలి. అందరూ ఒకే విధమైన భాష వాడితే మార్కులు ఏం పడవు. భాష అంటే మళ్ళీ ప్రామాణికమైన భాషనే వాడాలి. చరిత్రకు ఒక ప్రత్యేకమైనటువంటి జార్గన్ ఉంది, పరిభాష ఉంది, ఆ పరిభాషలోనే రాయాలి. అట్ ద సేమ్ టైం రాసేటప్పుడు అందరూ అదే రాస్తుంటే, అందరూ అవే కొటేషన్స్ అవే రాస్తూ ఉంటే, ప్లాసీ యుద్ధం అనేటువంటిది భారతదేశ చరిత్రలో ఒక అంతులేని కాలరాత్రిని ప్రారంభించింది అని నవీన్ చంద్రసేన్ అన్నాడు అని ఒక 10 మంది రాస్తారు బిపిన్ చంద్ర చదివిన వాళ్ళందరూ. సో అదే రాస్తే దిద్దేవాడి కడుపులో తిప్పిద్ది. మీరు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను చూపించుకోవాలి. సో మీ అభివ్యక్తిలో మీ ఇండివిజువల్ స్టాంప్ ఉండాలి. అది చాలా ఆహ్లాదకరంగా మార్కులు వచ్చేలాగా ఉండాలి. సో జనరల్ ఎస్సే రాసిన ఏది రాసినా కూడా మీదైనటువంటి ఒక ప్రత్యేకమైన భాషని, ఒక ఇండివిజువల్ స్టాంప్ ఇవ్వండి. హిస్టరీలో అంత కోల్డ్ బ్లడెడ్ ఆన్సర్స్ రాయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో ఈ జనరల్ ఎస్సేలో ఒక హ్యూమన్ టచ్ ఉండే.
అంతా మన ఇంటెలిజెన్సే కాదు, ఇమాజినేషన్ కూడా ఉండాలి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి. ఏ రోబో కూడా, ఏ టూల్ కూడా ఇమాజినేషన్ రీప్లేస్ చేయలేదండి. చాట్ జీపీటీ కూడా మీకు స్క్రీన్ ప్లేలు, పోయిటరీ కూడా రాయొచ్చు. అవన్నీ కూడా ఇంటెలిజెన్స్తోనే రాస్తున్నాయి. ఇమాజినేషన్ ఈజ్ ద ఓన్లీ ఫ్యాకల్టీ దట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ పొసెసింగ్. యూనివర్స్లో హ్యూమన్ బీయింగ్ మాత్రమే ఆ భావనా శక్తి ఉంది. దానికి ఎప్పటికి కూడా రీప్లేస్మెంట్ లేదు. అది చేసినప్పుడే మీరు ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోగలుగుతారు. మీ ఆన్సర్ రైటింగ్లో అది మీరు చూపించుకోవాలి. మీ భావనా శక్తిని కుంటుపడకుండా చూసుకోండి. దట్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్యాకల్టీ, దట్ ఈజ్ యువర్ మోస్ట్ డిఫైనింగ్ క్వాలిటీ. మిమ్మల్ని నిర్వచించేటువంటి ఒక అద్భుతమైన లక్షణం హ్యూమన్ బీయింగ్ అదే. దాన్ని మీరు చూపించండి. గివ్ ఇట్ ఏ హ్యూమన్ టచ్. ప్రతి చోట కూడా అది చూపించే ప్రయత్నం చేయండి. ఏదో కోల్డ్ బ్లడెడ్గా బట్టి పెట్టాడు, పాయింట్స్ పెట్టాడు అనకుండా రాసేటప్పుడు ఒక చిన్న హ్యూమన్ టచ్, సందర్భాన్ని బట్టి ఒక చిన్న ఇమాజినేషన్ చేయడానికి రొమ్మెల తాపర్లు అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా రొమ్మెల తాపర్ కావచ్చు, ఎవరైనా డిడి కోశాంబి కావచ్చు. డిడి కోశాంబి గారు ఒక మ్యాథమెటిషియన్. ఆయన మొత్తం అసలు హిస్టారియోగ్రఫీని రెవల్యూషనరీ చేయగలిగాడు ఆయన. ఎందుకంటే ఆయన ఫ్యాకల్టీని చక్కగా వాడుకున్నాడు. ఊహాశక్తి, భావనాశక్తి. సో ఆయన మొత్తం మార్చేశాడు, చరిత్ర రచించే పద్ధతిని మార్చేశాడు, బీయింగ్ ఎ మ్యాథమెటిషియన్. ఎందుకంటే హీ ఆల్వేస్ క్యాపిటలైజ్డ్ హిస్ ఇమాజినేటివ్ పవర్. అందరూ కూడా స్నానఘట్టం అనగానే అది తీర్థస్నానం అనే రాస్తున్నారు. వన్ ఫైండ్ రొమ్మెల తాపర్ ఏముంది, దాన్ని రిలీజియస్ పర్పస్ ఎందుకు అనుకోవాలి? ఇట్ కుడ్ బి యూజ్డ్ ఫర్ ఏ సెక్యులర్ పర్పస్ లైక్ స్విమ్మింగ్ రేస్. లౌకిక ప్రయోజనాలకు కూడా వాడి ఉండొచ్చు కదా. అక్కడ ఈతల పోటీలు పెట్టారేమో, చాలా మెటీరియల్ కంఫర్ట్ ఉన్నటువంటి నాగరికత అది. అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారేమో. అక్కడ స్నానఘట్టం అనగానే ఇక పాపాలు ప్రక్షాళన కోసం వచ్చారని ఎందుకు అనుకోవాలి? సో యాజ్ లాంగ్ యాజ్ దట్ స్క్రిప్ట్ ఈజ్ అన్డిసైఫర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇమాజినేషన్. క్రియేటివ్గా మీరు ఎంతైనా ఇమాజిన్ చేయొచ్చు. రొమ్మెల తాపర్ చెప్పగానే అది ఒక స్టాండర్డ్ ఒపీనియన్ ఏం కాదు. మీరు కూడా రకరకాలు రాయొచ్చు, బట్ రాసేటప్పుడు బ్యాలెన్స్డ్గా రాయాలి. ఇలా అయ్యి ఉండొచ్చు, 1-2 చోట్ల అలాంటి మెరుపులు మీరు ఇవ్వచ్చు. మంచి హిస్టోరియన్ ఆన్సర్ చదివితే ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేస్తాడు. ఇతను ఎంత ఇమాజినేటివ్గా ఆలోచిస్తున్నాడు. సో హిస్టరీ ఈజ్ 10% ఉంటుందండి. ఆర్కియాలజీ ఇచ్చేటువంటి ఎవిడెన్స్లు ఇవన్నీ. రెస్ట్ ఈజ్ పోయిటరీ, ఇమాజినేషన్. ఆ క్లూస్ అన్నింటినీ కూడా పెట్టి చాలా క్రియేటివ్గా ఇంటర్ప్రిట్ చేయగలగాలి. సో మీ ఆన్సర్లో ఆ స్ట్రీక్ ఉంటే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ పడే అవకాశం. సో ఇవి చెప్దామనే వచ్చాను. సో ప్రిలిమినరీ వేరు, మెయిన్స్ వేరు అండి. ప్రిలిమినరీలో చాలా డేటా ఉంటుంది. ఆ డేటా అంతా చదవాల్సిందే. ఆ డేటా అంతా చదివినప్పుడు ఆ డేటా మీద మీరు రిఫ్లెక్ట్ అవ్వండి, కాంటెంప్లేట్ చేయండి. అప్పుడు మీకు రకరకాల థాట్స్ వస్తాయి. ఆ రిఫ్లెక్షను, కాంటెంప్లేషనే మెయిన్స్కి పనికి వస్తుంది. సో సింధు నాగరికతకు సంబంధించిన స్నానఘట్టం అనగానే 39 అడుగుల పొడవు, 23 అడుగుల ఎడల్పు, 8 అడుగుల లోతున్నటువంటిది. ఆ కొలతలు అంతా ప్రిలిమ్స్ చదువుకుంటారు. ఎందుకంటే ప్రిలిమ్స్లో కూడా వరుసగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అయినా చూసుకోవాల్సిందే. కానీ స్నానఘట్టం పర్పస్ ఏముంటుంది అనేది మీరు కాంటెంప్లేట్ చేయడమే మీ మెయిన్స్. సో ఇది ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉండేటువంటి ఒక సున్నితమైనటువంటి తడి. రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకొని ప్రాపర్గా చదివే ప్రయత్నం చేయండి. సో ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే అట్మోస్ట్ సీరియస్నెస్తో ప్రిపేర్ అవ్వండి. ఒక 4 పనుల్లో ఇదొక పనిలాగా ఏదో గ్రూప్ 2 అవి కూడా రాసుకుంటే ఇది కూడా రాసుకుందాం. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు రాయండి, అందులో అనుమానం ఏం లేదు. ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఫర్ యూ. గ్రూప్ 2 ప్రిపరేషన్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఒకటే. గ్రూప్ 2కి కష్టపడి చదివిన వాళ్ళు విత్ లిటిల్ ఓరియంటేషన్ యూ కెన్ ఈజీలీ క్రాక్ గ్రూప్ 1 ఆల్సో. గ్రూప్ 1 ఇంకా ఈజీ యాక్చువల్గా. గ్రూప్ 2 బాగా చదువుకున్న వాళ్ళు కొంచెం కాంటెంప్లేటివ్ మోడ్లోకి వెళ్ళి కొంచెం రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే గ్రూప్ 1 ఇంకా ఈజీ యాక్చువల్గా. గ్రూప్ 1 సాధించడం ఈజీ గ్రూప్ 2 కంటే. సో మీలో అలాంటి అనుమానాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వదిలేయండి. గ్రూప్ 2, గ్రూప్ 1 రెండు కూడా ఒకదానికొకటి యాంటాగనిస్టిక్ ఏం కాదు. రెండు కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వచ్చు. రెండిట్లో కూడా సక్సీడ్ అవ్వచ్చు. 2 టాలెంట్స్ మీలో ఉండుండవచ్చు. కొంతమందికి రాయటం రాదు. చూడండి, ఒక 2-3 నెలలు ట్రై చేయండి, రాసి చూడండి, మీ ఫ్రెండ్స్కి చూపించండి, ఫ్యాకల్టీలకు చూపించండి. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ వదిలేయండి. ఎందుకంటే ఈ 6 నెలల్లో అద్భుతాలు జరగవు. బట్ మీలో ఇన్హరెంట్గా ఆ పొటెన్షియల్ ఉందేమో మీకు తెలియదు. పెన్ను పేపర్ తీసుకుంటే ఒక పనిని ప్రారంభిస్తేనే మీలో ఉన్న పొటెన్షియల్ మొదలైద్ది. అప్పుడు మీరు రాయటం మొదలు పెడితేనే తెలిసిద్ది. మీరు అద్భుతమైనటువంటి రాత మీలో ఉండుండొచ్చు, నైపుణ్యం ఉండుండొచ్చు. ఉంటే ఖచ్చితంగా అప్పుడు మెయిన్స్ వదలటం అనేది పిచ్చి పని అయింది. గ్రూప్ 2కే మేము పరిమితం అనుకోవటం పిచ్చి పని అయింది. అప్పుడు గ్రూప్ 1 చాలా ఈజీ అనేది మీరు గుర్తించాలి. సో ఇట్లా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. అందరూ గ్రూప్ 1కి ఎలిజిబుల్ అంటే ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్ టెక్నికల్లీ. బట్ వీళ్ళలో రైటింగ్ స్కిల్ ఎవరికైతే ఉందో వాళ్ళు గ్రూప్ 1 వదలటం మాత్రం మంచిది కాదు. అది మీరు టెస్ట్ చేసుకోండి. ప్రిలిమ్స్ అయ్యేలోపే రోజుకు 1 గంట, 13 గంటలు మీరు చదివితే 1 గంట రాయడం పెద్ద విచిత్రమైన విషయం ఏం కాదు.
అది ఒక చిన్న ఆటవిడుపులాగా మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. రైటింగ్ ప్రాక్టీస్ చేసి టెస్ట్ చేసుకోండి, నేను ఎక్కడున్నాను, నేను కంప్లీట్ కాగలనా లేదా టెస్ట్ చేసుకొని అప్పుడు మీరు ఆలోచించండి. ఇంకా మెయిన్స్కి కూడా నేను వెళ్ళగలను, మెయిన్స్ నేను హ్యాండిల్ చేయగలను అనుకుంటే చేయండి. ఇంకోటి సీనియర్స్ని చూసి జూనియర్స్ భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిసారి మీరు రిజల్ట్ లిస్ట్ తీసుకోండి. ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ బ్యాగ్. ఫ్రెషర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు, 2 రకాల వాళ్ళు ఉంటారు, ప్రతి లిస్టులో కూడా ఉంటారు. కాబట్టి జూనియర్స్ ఎవరైనా ఉంటే అలాంటి భయాలు పోగొట్టుకోండి. సీనియర్స్ ఒక స్మగ్ రిలాక్సేషన్లోకి కూడా వెళ్ళొద్దు. జూనియర్స్ని చూసి వీడికేం చేత ఇద్దులు అనుకోవచ్చు. ఇంకొంతమంది యూపీఎస్సీ అప్లై చేయగానే వాళ్ళు వేరే సెలెస్టియల్ ప్లేన్లో ఉన్నట్టు, గ్రూప్ 1 అంతా వీళ్ళు టెరెస్ట్రియల్ ప్లేన్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అది కూడా ఏమీ లేదు. అదొక చిన్న మానసికమైన పరిమితిలో ఉండటం వల్ల కొంతమంది గ్రూప్ 1 రాస్తుంటారు, కొంతమంది సివిల్స్ రాస్తుంటారు. అంతేగాని సివిల్స్ రాసే వాళ్ళని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు, వీళ్ళను మీరు తక్కువ అంచనా వేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఎవరి ప్రిపరేషన్ వాళ్ళది. సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. సో ఉన్న టైంను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఖచ్చితంగా ఈ టైము సరిపోతుంది. థ్యాంక్ యూ. ప్రిలిమ్స్ స్టార్ట్ చేస్తాము. ప్రిలిమ్స్లో ఏ పేపర్స్కి మెయిన్స్ ఎంతమంది, అంటే మెయిన్స్ అన్ని పేపర్లు ఎంతమంది జాయిన్ అవుతారో చూస్తాం. అంటే సైమల్టేనియస్గా మెయిన్స్ కూడా స్టార్ట్ అవుతుంది, డిపెండింగ్ ఆన్ ది రెస్పాన్స్. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కలిపి చెప్పటం అనే పద్ధతి బయట జరుగుతూ ఉంది చాలా చోట్ల, నేను పేర్లు చెప్పను, అది కరెక్ట్ కాదు. ప్రిలిమ్స్ అప్రోచ్ ప్రిలిమ్స్దే, మెయిన్స్ అప్రోచ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ అప్రోచ్. సో ప్రిలిమ్స్కి స్టార్ట్ అవుతాయి క్లాసెస్, సైమల్టేనియస్గా మెయిన్స్కి ఎక్కువ మంది రెస్పాండ్ అయితే మెయిన్స్ క్లాసెస్ కూడా 2-3 డేస్లో అవి కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకేమన్నా ఉన్నాయా మీ డౌట్స్? రేపటి నుంచే స్టార్ట్ అవుతాయి. మీరు మెయిన్స్కి మీరు ఏమేమి పేపర్స్ తీసుకున్నారో అవన్నీ కూడా ప్రిలిమ్స్ లోపే కంప్లీట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు లేదు సార్ మేము ఈ పేపర్ ఇక్కడ ఆపేయండి, మేము మెయిన్స్ తర్వాత వింటాము అంటే ఆపుతారు. ఇక్కడ ఆస్పిరెంట్స్ ఒపీనియన్ బట్టే ఈ టైం టేబుల్ అనేటువంటిది డిసైడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ యువర్ కంఫర్ట్. ఫ్యాకల్టీ ఈజ్ రెడీ. ప్రిలిమ్స్ మెయిన్స్ సైమల్టేనియస్గా చెప్పడానికి, సిలబస్ కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ మేము ఎన్ని సబ్జెక్ట్స్ తీసుకోగలుగుతాము, ఆల్రెడీ ఎక్కడ తీసుకుని ఉంటే ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎన్ని పేపర్స్ తీసుకుంటే బాగుంటుంది, అది మీరు డిసైడ్ చేసుకొని వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి ఏమేమి పేపర్ స్టార్ట్ చేయొచ్చు, ఎట్లా స్టార్ట్ చేయొచ్చు అనేది డిసైడ్ చేస్తారు. సో ఒక చిన్న విషయం చెప్పాల్సిందంటే స్టడీ మెటీరియల్ విషయంలో కూడా స్టాండర్డ్ మెటీరియల్ తీసుకోండి. ఈవెన్ అకాడమిక్ పుస్తకాలు కూడా హిస్టరీకి సంబంధించి అయితే బండబూతులు ఉన్నాయి చాలా చోట్ల, అవి మీరు గుర్తించండి. అకాడమిక్ పుస్తకం అనగానే అదేమి స్టాండర్డ్ పుస్తకం ఏం కాదు. అకాడమిక్ పుస్తకాలు రాసేది కూడా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో పనిచేసే లెక్చరర్స్, వాళ్ళలో కూడా రకరకాల అప్రోచ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో శాస్త్రీయంగా లేనటువంటి స్టేట్మెంట్స్ బోల్డ్ అని ఉంటాయి అకాడమిక్ పుస్తకాల్లో. అకాడమీ పుస్తకం అనగానే మీరు ఒక ఐఎస్ఐ మార్కులాగా ఫీల్ అవద్దండి, అందులో చాలా తప్పులు ఉంటాయి. తెలంగాణ హిస్టరీ మూవ్మెంట్లో బోల్డ్ అని తప్పులు ఉన్నాయి, ఇండియన్ హిస్టరీలో బోల్డ్ అని రాంగ్ ఒపీనియన్స్, రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, బయట పుస్తకాల్లో బోల్డ్ అని తప్పులు ఉన్నాయి. అది చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ పేపర్లు దిద్దేవాళ్ళు ఆర్ఎస్ శర్మ, రొమిలా తాపరు, సతీష్ చంద్ర, ఇర్ఫాన్ హబీబ్, బిపిన్ చంద్ర, వీళ్ళు పుస్తకాలు చదివినటువంటి వాళ్ళే, ఆ జనరేషన్ వాళ్ళే పేపర్లు దిద్దారండి. దే హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ దీస్ నేమ్స్. వాళ్ళ పొలిటికల్ ఓరియంటేషన్ ఏదన్నా ఉండని, ఇప్పుడు హిస్టరీ ఈజ్ ద మోస్ట్ అబ్యూజ్డ్ సబ్జెక్ట్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ప్రాపర్గా మీరు రాయాల్సి ఉంటుంది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక పుస్తకంలో ఒక ఫ్యాకల్టీ రికమెండ్ చేసిన ఒక బుక్ ఒక స్టూడెంట్ తెచ్చి నాకు చూపించాడు. అందులో చక్కగా ఋగ్వేదిక్ ఏజ్లో కౌ వాజ్ ట్రీటెడ్ యాజ్ ఎ సాక్రెడ్ యానిమల్, దట్స్ వై కిల్లింగ్ ఆఫ్ కౌ వాజ్ ప్రొహిబిటెడ్ ఇన్ ఋగ్వేద అని ఉంది ఆ పుస్తకంలో. ఇట్ ఈస్ బ్లండర్. ఋగ్వేద కాలంలో ఆవు పవిత్రమైనది కానే కాదు. ఆవు పవిత్రమైనది అయితే మనకు ఒక్క శ్లోకం అన్నా ఖచ్చితంగా ఉంటుంది. ఋగ్వేద ఈజ్ బేసికలీ ఏ బుక్ ఆఫ్ ప్రేయర్స్. ఉషస్సు దగ్గర నుంచి సూర్యుడి దగ్గర నుంచి వాళ్ళ అన్ని దేవతలకి శ్లోకాలు ఉన్నాయి. ఇంకో గోవుకి ఎందుకు శ్లోకం లేదు అక్కడ? గోమాత అనే కాన్సెప్ట్ అక్కడ లేదు. అక్కడ గొగ్న అనే పదం ఋగ్వేదం నుంచి పాణిని దాకా ఆవును తినే అతిథి అనే మీనింగ్లోనే వాడుతూ వచ్చారు. దట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఇంకా దాన్ని మనం మార్చడానికి ఏం లేదు. డిస్పైట్ యువర్ నెరేటివ్ క్రియేటెడ్ బై సర్టన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్, వాళ్ళు ఏదైనా క్రియేట్ చేస్తే చేయొచ్చు. అవన్నీ మీరు బయట మాట్లాడుకోవడానికి ఎగ్జామ్ హాల్లో, క్లాస్ రూమ్లో అవి పనికిరావు. దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్ న్యూట్రల్ స్పేస్ అండి. మీరు చాలా పక్కాగా మీరు రాయాల్సి ఉంటుంది. ఇంకా నానా చెత్త ఎవడు పడితే వాడు యూట్యూబ్ వీడియోలు చేసేస్తున్నారు. జర్నలిస్టులు, పనికిమాలందరూ యూట్యూబ్ వీడియోస్. గాంధీ వల్ల రాలేదు, సుభాష్ చంద్రబోస్ మీద స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసా? ఎంత కామెడీ స్టేట్మెంట్ అండి. సుభాష్ చంద్రబోస్ కూడా గుండెపాయలు తెస్తాడు అది చూస్తే. సుభాష్ చంద్రబోస్ స్థాయిలో సుభాష్ చంద్రబోస్కి తెలుసు. దట్స్ వై హీ అడ్రెస్డ్ గాంధీ యాజ్ ఫాదర్ ఆఫ్ నేషన్ ఫ్రమ్ సింగపూర్ రేడియో.
మనం ఇక్కడ నుంచి ఊహించుకోవటం వేరు, వీళ్ళు ప్రొజెక్ట్ చేసేది వేరు, రియాలిటీ వేరు. నెహ్రూని కంప్లీట్గా పిగ్మీలా చేసేయటం, పటేల్ని హైలైట్ చేయటం. వాట్ ఈజ్ పటేల్ స్టేటస్ ఇన్ కాంగ్రెస్ పార్టీ? ఏదో పీసీసీ మెంబర్స్ ఎక్కువ మంది అది కాదు. హూ ఈజ్ ద మాస్ లీడర్? ఎవరు జనంలో ఎవరున్నారు? గాంధీ తర్వాత హూ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లీడర్? దాన్ని బట్టి ఆయనకి పాపులారిటీ వస్తుంది. కాంగ్రెస్ కమిటీలు ఆయనకి ప్రైమ్ మినిస్టర్, కాంగ్రెస్ కమిటీలు కాదు డిసైడ్ చేసేది, ప్రైమ్ మినిస్టర్ని. పాపులర్ మ్యాండేట్ అప్పీల్ డిసైడ్ చేస్తుంది హూ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లీడర్ అనేది. ఇవన్నీ రకరకాల ఒపీనియన్స్తో ఉంటాయండి. ఆ వీడియోస్ చూడటం ఆపేయండి. మా సిన్సియర్ రిక్వెస్ట్, ఆ చెత్త వీడియోలు ఆపేయండి. బాలగంగాధర తిలక్ని విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తా, ఒక ఆవిడ శారీ కట్టుకొని వీడియోలు చేస్తుంటారు. లాలా జపతిరాయని ప్రొజెక్ట్ చేస్తుంటారు. సుభాష్ చంద్రబోస్ వాళ్ళకి ఎవరు అన్యాయం చేయలే. మెయిన్ స్ట్రీమ్ హిస్టరీలో వాళ్ళకేం అన్యాయం జరగలే, వాళ్ళకి జస్టిసే జరిగింది. బిపిన్ చంద్ర పుస్తకం తీసుకుంటే వాళ్ళకి గ్లోయింగ్ ట్రిబ్యూట్సే ఉన్నాయి. అందులో లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని ఖచ్చితంగా ఉన్నాయి. సుమిత్ సర్కార్ పుస్తకం అవి చదివితే లిమిటేషన్స్ తెలుస్తాయి. వాట్ కైండ్ ఆఫ్ డర్టీ రోల్ తిలక్ ప్లేడ్ ఇన్ కమ్యూనల్ పాలిటిక్స్ అనేది మహారాష్ట్ర మొత్తం తెలుసు. మ్యాగజైన్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి. వాట్ ఎవరిని కూడా కార్పెట్ కింద పెట్టడానికి లేదు. ఆయన రోల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆయన వరల్డ్ వార్ 1 టైంకి మారిపోయాడు, జైలు నుంచి వచ్చినాక మారిపోయాడు. ఆయన జైలుకి వెళ్ళడానికి ముందున్న తిలక్ వేరు, జైలు నుంచి వచ్చిన తర్వాత ఉన్న తిలక్ వేరు. ఆయనకి ఇచ్చే జస్టిస్ ఆయనకి ఇవ్వాలి. ఆయన లెజిటిమేట్ రోల్ని ఆయన గుర్తించాలి. అంతేగాని ఓవర్ బ్లో అప్ చేసే యూట్యూబ్ రీల్స్ హిస్టరీ కాదండి. ఇంకొక ఆయన మన బుక్ స్టాల్లో చూస్తే నాకు భయం వేసింది. ఒక స్టాలే ఉంది, ఒక ఆయన జర్నలిస్ట్ రాసిన పుస్తకాలు, ఇంకా దాని నిండా ఇదే గోల. ఎక్కడ పడితే అక్కడ హిందువులకు అన్యాయం జరిగింది. హిందూ హేము దగ్గర నుంచి మొదలుపెట్టి ఈజ్ హేము, ఈ టైపు పుస్తకాలు చదవద్దు. మీ దగ్గర ఏమైనా ఉంటే, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా తెలియక చదువుతూ ఉంటే మీకు అవి ఇస్తే అవి కాదు, అవి పక్కన పెట్టండి. ఆర్ఎస్ శర్మ, రొమిలా తాపర్ యాన్షియంట్ ఇండియా, సతీష్ చంద్ర, ఇర్ఫాన్ హబీబ్ ఫర్ మిడియవల్ ఇండియా, బిపిన్ చంద్ర అండ్ సుమిత్ సర్కార్ ఫర్ మోడర్న్ ఇండియా. మీకున్న టైంకి అవి చదివితే చాలు. వేరే పుస్తకాలు పొరపాటును కూడా తీసే ప్రయత్నం చేయొద్దు. వేరే పుస్తకాలు ఏదైనా రెఫరెన్స్కి తీసుకుంటే ఇన్ఫర్మేషన్ కోసం తీసుకోండి, కానీ ఒపీనియన్స్ స్టేట్మెంట్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇందాక నేను చెప్పింది ఉంది కదా, ఋగ్వేద కాలంలో ఆవు పవిత్రమైంది అనేది, అది బండపూచు. అది ఎప్పుడో పోస్ట్ మౌర్యన్ టైమ్స్కి మెల్లగా దాన్ని కౌ బికేమ్ సాక్రెడ్. దాని ఎకనామిక్ వాల్యూని గుర్తించి బుద్ధిజం దాన్ని గొప్పదని చెప్పి దాన్ని కాపాడమని చెప్తే, బుద్ధిజం మొత్తాన్ని బ్రాహ్మణిజం హైజాక్ చేసి మొత్తం కాపీ, వాళ్ళు కట్ అండ్ పేస్ట్ కదా, మొత్తం ఆర్గనైజేషన్ ఐడియాలజీ మొత్తం కట్ అండ్ పేస్ట్. గుడి ప్రదక్షిణాల దగ్గర నుంచి స్తూపాల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ కట్ అండ్ పేస్ట్. అందులో భాగంగా నాన్ వైలెన్స్ కూడా తీసుకొని గోవు గురించి మాట్లాడింది బుద్ధిస్ట్ లిటరేచర్. అన్నదా వన్నదా సుఖదా అన్నారు వాళ్ళు. ఆహారాన్ని ఇస్తుంది, ఇట్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ బ్యూటీ, ఇట్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ప్లెజర్, ఇట్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ కంఫర్ట్, ఇట్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎకానమీ అని చెప్పి బుద్ధిస్ట్ లిటరేచర్ చెప్పింది కౌ గురించి. ఆ తర్వాత వీళ్ళు దీన్ని హైలైట్ చేయటం మొదలుపెట్టారు. సో ఋగ్వేద కాలంలో ఎక్కడ ఉంటుంది, ఉండదు. అలాంటి పుస్తకాలు అలా రాస్తున్నారండి. ఆ పుస్తకాలు చాలా ప్రమాదకరం అనేవి, వాటిని తీసి పక్కన పెట్టండి. చాలా జాగ్రత్తగా. యాన్షియంట్ ఇండియాలో మీరు ఎక్కడ హిందూ అనే పదమే వాడకూడదు. బికాజ్ దెర్ ఈజ్ నో వర్డ్ కాల్డ్ హిందూ ఇన్ యాన్షియంట్ ఇండియా, దట్స్ ఇట్. మార్చిన భారతదేశంలో ఉన్న ప్రజలెవరు కూడా మేము హిందువులమని అనుకోలేదు. హిందూ అనే పదాన్ని నిర్వచించి బయట వాళ్ళు మనల్ని నిర్వచించారు హిందూ అనే పదాన్ని. దానికి ఇప్పుడు కొత్త పొలిటికల్ మీనింగ్ ఇస్తున్నారు. అసలు ఆ పొలిటికల్ మీనింగ్ మీరు పక్కన పెట్టండి. ఆ మీనింగ్తో మీరు సమాధానాలు రాయకూడదు. హిస్టారికల్ సెన్స్తో మాత్రమే రాయాలి. హిస్టరీ అనేది ఆషామాషిగా రాసే వ్యవహారం కాదు. నౌ ఇట్ ఈస్ ద మోస్ట్ అబ్యూజ్డ్ సబ్జెక్ట్. అందుకని చెప్తున్నాను, యూట్యూబ్ పెడితే బోల్డ్ అని వీడియోస్ కనిపిస్తున్నాయి. దట్ ఈజ్ నాట్ హిస్టరీ. అన్లెర్నింగ్ అనేది చాలా ఆ చెత్త అంతా అన్లెర్న్ చేసుకోండి. మీరు ఆల్రెడీ హిస్టరీ మీద మీకు ఆసక్తి ఉంటుంది. దట్ ఈజ్ ద ట్రాప్. ఆసక్తిని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు ఆ పిచ్చి వీడియోలతోటి. చాలా కేర్ఫుల్గా మీరు ఉండాలి. ఈ స్టాండర్డ్ బుక్స్ మాత్రమే చదవండి. ఈ స్టాండర్డ్ బుక్స్ని బేస్ చేసుకుని మాత్రమే మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. తెలుగు మీడియం నేను చెప్పిన పుస్తకాలు తెలుగులో కూడా ఉన్నాయండి. ఆర్ఎస్ శర్మ, రొమిలా తాపర్ తెలుగు మీడియంలో హెచ్బిటి వాళ్ళు ప్రింట్ చేశారు, విశాలాంధ్ర వాళ్ళు ప్రింట్ చేశారు. సతీష్ చంద్ర అది మధ్యయుగాల భారతదేశ చరిత్రని అది చేశారు, ప్రజాశక్తి వాళ్ళు చేశారు, ఇంకా వేరే వాళ్ళు కూడా చేశారు. బిపిన్ చంద్ర, సుమిత్ సర్కార్ది కూడా వచ్చిందండి. ఇవన్నీ కూడా తెలుగులో ఉన్నాయండి. అది తెలుగు మీడియం వాళ్ళు భాషకు సంబంధించి కొంచెం కేర్ తీసుకోండి. ట్రాన్స్లేషన్స్ సరిగ్గా లేవు. ఆ విషయంలో అకాడమీని కొంత ఫాలో అవ్వాలి. ఒక పదానికి ఒక ప్రత్యేకమైన పదం పరిభాషగా రూఢిగా ప్రచారంలో ఉన్న పదాలనే వాడాలి తెలుగు మీడియం వాళ్ళు. అది కేర్ఫుల్గా ఉండండి. పరిభాష విషయం పిచ్చి పిచ్చి పదాలన్నీ మనం రాయకూడదు. ఒక పదానికి ఒక పదమే గతితార్కిక భౌతికవాదం, అది ఎంతవరకు మంచి ట్రాన్స్లేషన్ అనేది పక్కన పెడితే ఆ పదమే వాడాలి మీరు. కిరణజన్య సంయోగ క్రియ అంటే అదే ఉంది కాబట్టి అదే వాడాలి. అలాంటి పదాలు కొన్ని పరిభాషకు అలీన విధానం అంటే అలీన విధానమే. నార్ల వెంకటేశ్వరరావు గారు క్రియేట్ చేశారు నాన్ అలైన్ మూవ్మెంట్కి అలీన విధానం అనే పదం. ఆయన వాడిన పదం అందరూ యాక్సెప్ట్ చేసి అకాడమీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు.
అట్లా అందరూ యాక్సెప్ట్ చేసినటువంటి టెర్మినాలజీనే వాడండి. కొన్ని తెలుగు పుస్తకాల్లో ఎక్కడన్నా ట్రాన్స్లేషన్స్ ఎలా ఉన్నాయో కొంచెం చూసుకోండి. మీ టైం అండి, మీరు ఎంతైనా వాడవచ్చు. కానీ నేను చెప్తుంది అదే, ఈ పుస్తకాలని తరువుగా చదివితే డైరెక్ట్గా సివిల్స్ మెయిన్స్ క్లియర్ చేయొచ్చు. ఆర్ఎస్ శర్మ అనేది చాలా చిన్న పుస్తకం. ఇంకోటి డిఎన్ జా అని ఇంకో బుక్ ఉందండి, ఆయన ఇంట్రొడక్టరీ అవుట్లైన్ టు యాన్షియంట్ ఇండియా బై డిఎన్ జా, చాలా చిన్న పుస్తకం. ఇప్పుడు మీకు హిస్టరీతో ఎటువంటి పరిచయం లేని వాళ్ళు సరదాగా చదవాలంటే ఫస్ట్ అది చదవండి. చాలా చిన్న బుక్, చాలా ప్రాపర్గా ఉంటుంది. అది డిఎన్ జాది, ఇంట్రొడక్టరీ అవుట్లైన్ టు యాన్షియంట్ ఇండియా. అది ఆర్ఎస్ శర్మ చదివితే సరిపోతుంది. రొమల్లతాపురం ఎర్లీ ఇండియాకి కూడా వెళ్ళొద్దు, అది చాలా పెద్ద పుస్తకం. మీకున్న టైంలో కాన్సెప్చువల్గా డేటా అన్ని విషయాలు ఆర్ఎస్ శర్మ చాలా ప్రాపర్గా ఉంది. సతీష్ చంద్ర చాలా ప్రాపర్గా ఉంది. బిపిన్ చంద్ర, సుమిత్ సర్కార్ రెండింటినీ కూడా కొంచెం, బిపిన్ చంద్ర కొంచెం ప్రో కాంగ్రెస్ అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ కాదండి, అప్పుడున్న కాంగ్రెస్. ఆయన ఒక టైపు అప్రోచ్తో రాసుకుంటూ వెళ్ళాడు. ఆ కోర్స్ కరెక్షను సబాల్టర్న్ హిస్టోరియన్స్ చేశారు. ఆ అప్రోచ్ మనకు సుమిత్ సర్కార్లో కనిపిస్తుంది. దట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ మెయిన్స్. కానీ అందులోంచి కూడా ప్రిలిమ్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్ ఎవరు స్థాపించారని ఒక క్వశ్చన్ అడిగారు టీఎస్పీఎస్. అది వేరే పుస్తకాల్లో లేదు, బిపిన్ చంద్ర బుక్స్లో అకాడమీస్లో ఎక్కడా లేదు, సుమిత్ సర్కార్లో ఉంది అది. సో సుమిత్ సర్కార్లో కూడా లోపల ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అంటే ఎగ్జామినర్ ఉద్దేశం ఏంటంటే వీడు ఈ పుస్తకం చదవాలి అని అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇతను చదివి ఉండాలి సుమిత్ సర్కార్ పుస్తకం కూడా అని చెప్పి చాలామంది హిస్టోరియన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే బిపిన్ చంద్ర ఒక స్టైల్లో రాసుకుంటూ వెళ్తే సుమిత్ సర్కారు వీళ్ళంతా ఇంకో స్టైల్లో రాసుకుంటూ వచ్చారు, బ్యాలెన్స్ చేశారు. సో హిస్టరీ ఫ్రమ్ బిలో అనేటువంటి అప్రోచ్ని అందులో చూపించాడు. కాబట్టి చాలామంది హిస్టోరియన్స్ ఇప్పుడు దే ఆర్ సబ్స్క్రైబింగ్ దట్ పర్స్పెక్టివ్ ఆల్సో, వాళ్ళు కూడా ఉన్నారు ఎగ్జామినర్స్లో, అందుకనే వస్తూ ఉన్నాయి. సో ఇవి తరువుగా చదివితే సరిపోతుంది. తెలంగాణ హిస్టరీకి మనకు ప్రాపర్ పుస్తకాలు లేవు, అకాడమీని బేస్ చేసుకోవాల్సిందే. అకాడమీ పుస్తకాన్ని చదువుకుంటూ ఇంకా ఎక్కడెక్కడ లోపాలు ఏమైనా డౌట్స్ వస్తే గూగుల్లోకి వెళ్ళండి, ఇంకా లైబ్రరీలో ఇంకా ఏదైనా ఇండియన్ హిస్టరీ కంటెక్స్ట్లోనే తెలంగాణ హిస్టరీని చదివే ప్రయత్నం చేయండి. ఇండియన్ హిస్టరీ చదివిన తర్వాతే తెలంగాణ హిస్టరీ చదవండి. శాతవాహనులతోటి తెలంగాణ హిస్టరీ స్టార్ట్ అయింది అనుకోండి, అసలు శాతవాహనుల్ని కంటెక్స్ట్లైజ్ చేయాలంటే మీకు ఇండియన్ హిస్టరీ చదవాలి ఫస్ట్. పోస్ట్ మౌర్యన్ టైమ్స్ అంటే ఏంటో మీకు అర్థం కావాలంటే మౌర్యన్ టైమ్స్ అర్థం కావాలి. సో మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అలా ఎందుకుంది, శాతవాహన అడ్మినిస్ట్రేషన్ ఇలా ఎందుకుందో అర్థం కావాలంటే మీకు అది తెలియాలి. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేశారు మౌర్యులు, మరి వీళ్ళేమో తర్వాత డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేశారు. వాళ్ళకున్న అవసరాలు ఏంటి, వాళ్ళకున్న పరిమితులు ఏంటి, అవి అర్థం కావాలంటే మౌర్యన్ హిస్టరీ నుంచి తీసుకోండి, మీకు ఆ కంటెక్స్ట్ అర్థమవుతుంది. ఇండియన్ హిస్టరీని చదువుకుంటూ ఇండియన్ హిస్టరీ చదివిన తర్వాతనే తెలంగాణ హిస్టరీ చదివితే ప్రాపర్గా అర్థమవుతుంది. అదే నేను చెప్తున్నాను, కాన్సెప్ట్ని కూడా గుర్తుంచుకోండి, చదివిన తర్వాత కొంచెం రిఫ్లెక్ట్ అవ్వండి. మీరు మెయిన్స్ పాత క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి, మీకు అర్థమవుతుంది. సింధు నాగరికత విశిష్ట లక్షణాలను వర్ణించండి అని ఉంటుంది. మీరు హరప్పా నాగరికత అని ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో తీయగానే మీకు చాలా డేటా ఉంటుంది. ఇందాక చెప్పా కదా, స్నానఘట్టం కొలతలతో సహా ఉంటాయి కొన్ని పుస్తకాల్లో. అవి అవసరమే ఇప్పుడున్న అప్రోచ్లు, అవన్నీ ఇస్తున్నారు స్టేట్మెంట్స్ రూపంలో. ద సేమ్ టైం అది ఎందుకు ఉపయోగపడి ఉంటుంది అనేది మెయిన్స్కి సంబంధించింది, దానికి సంబంధించిన డిబేట్ మెయిన్స్కి సంబంధించింది. సింధు నాగరికత పతనానికి కారణాలు ఎన్ని రకాలుగా ఉన్నాయనేది మెయిన్స్కి సంబంధించింది. ఆ కారణాల్లో ఎవరెవరు ఏం చెప్పారు అని ఎక్కడన్నా అడగటం అనేది ప్రిలిమ్స్కి సంబంధించింది. సో కాన్సెప్చువల్ క్లారిటీ ఉండటం అనేది మెయిన్స్కి ఇంపార్టెంట్ ఎక్కువ. ప్రిలిమ్స్కి ఇన్ఫర్మేటివ్ అప్రోచ్ ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ వై అనేటువంటిది ఫ్యాక్చువల్గా కూడా ఉంటుంది. సో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో గాంధీ గారు ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు జైల్లో ఉండి అని అడిగారు ఒకసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. వై 100 టుక్ ఫాస్ట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్. క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఆయన జైల్లో పడేశారు. ఆయన ఎందుకు నిరాహార దీక్ష చేశాడని యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు. సో అలాంటి కొంచెం లోతుగా ఉండేటువంటి కారణాలు, ఆయన ఎందుకు రిజిస్టర్ చేశాడు, స్వాతంత్రం కోసం నిరాహార దీక్షలు ఒక పర్టికులర్ రీజన్ కోసం చేశాడు. టు కండెమ్ ద వైలెన్స్ పర్పెట్రేటెడ్ బై ది స్టేట్ మెకానిజం. రాజ్య వ్యవస్థ ఏ హింసనైతే క్విట్ ఇండియా ఉద్యమకారుల మీద ప్రయోగించిన దానికి నిరసన నేను ఇలా రిజిస్టర్ చేస్తున్నాను అని చెప్పి మరి ఆయన చేశాడు. అది పర్టికులర్ స్పెసిఫిక్గా అది చూసుకోవాలి. ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉన్నారండి. సో అంత లోతుగా కూడా చదవాల్సినటువంటి అవసరం. బిపిన్ చంద్ర బుక్ మీరు చదివితే చాలా వరకు కవర్ అవుతుంది, అక్కడక్కడ సుమిత్ సర్కార్లో కవర్ అవుతుంది. అది చదివేటప్పుడే మీ కాన్సెప్ట్ కూడా అర్థమవుతుందండి. కాన్సెప్ట్ అర్థమైతేనే మీరు క్రోనలాజికల్ ఆన్సర్స్ కూడా చేయగలుగుతారు. క్రిప్స్ మిషన్ ఎప్పుడు వచ్చింది, క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, కాంగ్రెస్ రేడియో అనేది బొంబాయి నుంచి ఎప్పుడు ఆపరేట్ అయింది అని 4 ఈవెంట్స్ని మీకు క్వశ్చన్ రూపంలో ఇచ్చారనుకోండి ఆబ్జెక్టివ్లో. మీకు కాన్సెప్ట్ అర్థమైతేనే దేని తర్వాత ఏదో వచ్చిందనేది మీకు లాజికల్గా అర్థమైతేనే అది ఆన్సర్ చేయగలుగుతారు. సో అలాంటివి మీరు ఎన్ని బట్టి పెట్టగలుగుతారు, బట్టి పెట్టలేరు. మీరు ఆ నేరేటివ్, ఆ కథనాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ కథనాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ కథలో వచ్చేటువంటి సంఘటనలు మీకు ఆటోమేటిక్గా క్రోనలాజికల్గా గుర్తుంటాయి. అదే చెప్తుంది, ఇంటిగ్రేటివ్ అప్రోచ్ ఇది. దానికి దీనికి సపరేట్గా ఏమి ఉండదు.
క్లాసులు సపరేట్గా ఎందుకు పెడుతున్నామంటే ఆ ఓరియంటేషన్ మీకు ఇవ్వడం కోసం మెయిన్స్కి సపరేట్గా పెట్టాల్సి వస్తుంది. ఆ 4 క్లాసెస్ ఉంటే మీకు మెయిన్స్ ఎంత ఈజీ అనేది అర్థమవుతుంది. ప్రొవైడెడ్ ప్రాపర్ పర్స్పెక్టివ్ ఓరియంటేషన్ మీకు ఉంటే మెయిన్స్ చాలా ఈజీ. ఇంకేమైనా ఉన్నాయా మీకు సందేహాలు? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.